హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తున్నారు కదా, మన ప్లాంట్స్ అన్నీ చూపించబోతున్నాను. లాస్ట్ టైం వీడియోస్లో చూపించాను కదా, కొన్ని ప్లాంట్స్ అయితే పోయినాయి అని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పి నేను మళ్ళీ సీడ్స్, వంకాయ, టమాటా, కాకరకాయ, అది ఏమంటారు, పచ్చిమిరపకాయ అయితే నార్లు తీసుకొచ్చి పెట్టేశాను. చూస్తున్నారు, పెట్టిన మొక్కలన్నీ చాలా చక్కగా వచ్చాయండి. అన్నీ కూడా బాగున్నాయి మొక్కలు. చూడండి, మల్బరీ, అది దానిమ్మ, ఇవన్నీ ఇంతకు ముందు మొక్కలేనండి. ఇది చూస్తున్నారు కదా, చూడండి, దీనికి ఫ్రూట్ అయితే వచ్చింది. బుజ్జి యాపిల్ ఉన్నట్టు ఉంది కదా. ఇది కూడా 1 ఇయర్ ప్లాంటేనండి. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఈ మొత్తం అయితే సీడ్సే పెట్టేశాను. సీడ్స్ తీసుకొచ్చి పెట్టాను అనమాట. అన్నీ కూడా చక్కగా వచ్చినాయండి. గోంగూర, అవన్నీ చెట్టు చిక్కుళ్ళు. ఈ ద్రాక్ష మొక్క అయితే నాది లాస్ట్ ఇయర్ దండి. లాస్ట్ ఇయర్ దాన్ని ఇంకా దాన్ని మొత్తం కొమ్మలన్నీ కట్ చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు అయితే స్టార్ట్ అయినాయి. చూడండి, దాని బత్తాయి ఫ్రూట్స్, ఇదైతే నిన్నే పెట్టాను. ఈ మొక్క అయితే బొప్పాయి 4 monthsకి వస్తుందంట. ఎలా ఉంటుందో చూడాలి. ఈ టబ్బుల్లో అంత వర్షం బాగా పడుతుంది మా సైడు. ఆల్రెడీ నేను మట్టిలో ఎరువు కూడా కలిపే పెట్టాను. కాకపోతే మట్టిలో జీవం ఉండదు కదా, అందుకనే కొంచెం ఎరువేద్దాం అనుకుంటున్నాను. ఆవు పేడ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పెట్టేశాను టబ్బుల్లో. ఇంకా అదే వేసేయాలి. చూస్తున్నారు, డ్రాగన్ ఫ్రూట్. నా దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి నాకు గిఫ్ట్ ఇచ్చింది ఒక స్టెమ్. 2 years అవుతుందండి ప్లాంట్ దే పెట్టేసి. ఇంక ఇప్పుడే ఫస్ట్ కాపు అనమాట. ఒక కాయ అయితే వచ్చింది. అది ఇంకా చిన్నదే వచ్చింది. మరి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ మనం సొంతంగా పట్టించింది కదా, హ్యాపీగా ఉంది. దోసపాదు చూడండి, అదే పడి మొలిసిన మొక్క. ఇది చిన్న పాదుకే దోసకాయ, చూసారు ఎంత ముచ్చటగా ఉందో. మనం సొంతంగా పట్టించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అబ్బా. ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.